పోయినాక మా భాగ్యం వాళ్ళకే పోయమంటావు దగ్గర ఉందా మీ భాగ్యం నా పెళ్ళాలు నా కళ్ళు తెప్పించిన దేవతలు లక్ష్మి పార్వతి మస్కడి బిస్కిట్ బిల్ల అయ్యా మరి ఏందనుకున్నావు కొడుక అయితే మీరు ఏరు వాడాలి ఏరు వాడితేనే మేము ఉంటాము మరి 6 వాళ్ళు ఉన్న కొల్లాపురం 7 వాళ్ళు చేద్దాం పంచుడే ఓమదాలకు ఏరు పోయి సరే కొడుక ఏరు వస్తా గాని ఒక మాట చెప్తున్నా మీకు చదువు వస్తా అదే రాదు అవురా మీ రాజు మీకు అభ్యర్థి రాజ్యం ఎట్లా వెళ్తారు మేము వెళ్ళకపోతే మా పెళ్ళాలేదా పెళ్ళాలైతే మీరేం చేస్తారు మా పెళ్ళాలు రాజ్యం వెళ్తే మేము చేతి కింద అందిస్తాం ఏంటి దాన ధర్మాలు ఏమని రాసులు వరాలు వెండి బంగారం ఆడ పెళ్ళాలేమో మొగలకి వాళ్ళు రాజ్యం వెళ్తే మీరు ఎవరు వెళ్తే ఏముంది అది నా పెళ్ళం కాదా నా పెళ్ళానికి పేరు నాకు పేరు వచ్చినట్టు అదే అవే మరి ఏందనుకున్నావు అంతేనా లేదు ఏడు పడితేనే మంచిది లేకపోతే లేదు బందే కొడుక వద్దురా లేదని చెప్తున్నా 7 వాళ్ళ మీద కొల్లాపురం వంచాలి ఎవరిది వాళ్ళకి పోతేనే మా తమ్ముడు మేము అనుకుని తింటాం మీ ముసలికి ఏం తింటనే అంతేనా ఏరు వాడాలి వాళ్ళని అడుగు చెప్తారు అంతేనా అట్లా అంటే ఊరుకుంటలేదు లేదు ఖచ్చితంగా ఏరు పోసుడే అంతేనా ఏరు పోసేదాకా ఈయన మేము ఏరు వైపోతే ఏం చేస్తారు ఏరు పోయకపోతే ఏం చేస్తామంటున్నావా మేము ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళేది లేదు మా పిల్లల్ని ఏడ్చేది లేదు వాళ్ళు పట్టుకొని కూర్చుంటారా మరి ఎందుకున్నావు వాళ్ళు ఏడుతురు ఏరు పడాలని ఊపిస్తున్నాం వాళ్ళని కొడుక కానాడు కాపుతాలు మాకు కొడుకులు చెప్పగా చాలుకుంటే చల్లుమంటున్నది ఊరి కొడుక వద్దురా వద్దురా ఒకనాడు నా మాట వింటలేరా కొడుకులారా సరే పర్వాలేదు కొడుక మీ తమ్ముడితో చెప్పినా మరి మీ నాకు ఏనాడు చెప్తున్నా కొడుకులారా అమ్మవారు నీళ్ళమ్మ ఏనాడు కానాడు దిగదిగా కడగల్ల మొక్కము కడ చిన్న చేసుకొని సిరికలాడి మొక్క చిన్న చేసుకొని కొడుకు మళ్ళీ వేడిగత్తున్నది కాపుతాలు నీళ్ళమ్మ రారాదు మళ్ళీ వేడిగచ్చేవాకల్లా ఓ తల్లి నీళ్ళమ్మ మరి అన్నగాలు ఏమన్నారు ఓ తల్లి ఏమన్నారు అన్నవరకల్లా అమ్మవారు నీళ్ళమ్మ జాలి కూడా జల్లు అంటున్నది నాయన కొడుక మల్లయ్య నీకు ఏమని చెప్పాలి కొడుక 7 వరకల కొడుక మల్లయ్య రావణ రావణ రామ 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 తప్పది ఈ 6 వాళ్ళు ఉన్న కొల్లపురిని 7 వాళ్ళు చేయాలి మేము రాజ్యం వేయాలి మేము దేశం వేయాలి మేము ఎట్లా వ్యవసాయం చేస్తున్నాం మా తమ్ముడు మళ్ళీ ఎట్లా వ్యవసాయం చేయాలంటున్నా ఏరన్న బంధము ఏరబాడి వేయాలన్నారా అమ్మా ఓ తల్లి నీలమ్మ కలకాల కలకాల కన్నీ తీసుకుంటూ వచ్చినప్పుడు నీలమ్మ దేవి కడగల్ల మొగము కడ చిన్న ఉచ్చుకున్నావు తెప్పిన మళ్ళీ వాళ్ళ తెలుగు చిన్న ఉచ్చుకున్నావు కొడుక మల్లయ్యా ఒంటి వాణివర నా కొడుక వనరాసి ముత్యమునర కొడుకో ఇళ్ళ ఏరబడితే నువ్వు ఎట్లా బతుకవర కొడుక అని కలకాల కలకాల కన్నెరిస్తున్న వాణిలమ్మ అన్న అల్ల మనసులోన వదిల మనసులోన ఏరన్న బంధము వెళ్ళింది కాబట్టి ఏరన్న ముచ్చట వెళ్ళింది కాబట్టి ఏరబడేది నా తల్లి నీలమ్మ నా వంతుల రాత ఎత్తకున్నదో నా తల్లి నీలమ్మ దేవి వంతుల పడ్డ రాత వైకుంఠమైన 10 పంతుల పడ్డ రాత పంతాల కాడికి పాపగారి పాదాలు నడిచెత్తయో అన్నారు బంతులమైన తప్పబోదే సంతానం అడ్డ కాడికి 2 పాపగారి పాదాలు నడిచెత్తయన్నాడు తల్లి నీలమ్మ ఇలా ఏరన్న బంధం ఏర్పాటు చేయమని అన్నగాళ్ళు అన్నారు కాబట్టి ఏరన్న బంధము తప్పకుండా ఏర్పాటు చేయి నీలమ్మ అని ఆనాడు మల్లయ్య గింత మాడి చెప్పే వరకల్లా తల్లి నీలమ్మ దేవి చూడు ఊరూర ఉత్తరాలు రాస్తున్నది పల్లె పల్లె పత్రాలు రాస్తున్నదట నా కొడుకులైనా కానీ కొల్లాపురి పట్టంలో పడి 7 వాళ్ళ మీద కొల్లాపురి వచ్చల్లా అని రాజాగరాలకు దేశాల దుర్లకు దేశ పండితులకు ఉత్తరాలు పంపేవారికల్లా
చేసుకుని వస్తున్నారు ఆట రాజుల కచ్చరి మీద కొల్లాపురి పట్టంలో కూడా ఏనాడు కొలువు తీరి కూర్చున్నారు ఆనాడు రాజ్యాంగ రాజులను కళ్ళ చూసింది నీలమ్మదేవి అయ్యలాలవో రాజులాన 7 కొడుకులకు సరి సమానంగా 7 వాళ్ళ కొల్లాపురి మచ్చువన వరకల్లా పాపగారు ఉన్న వదిన వన్నెలక్కిరా పాపగారి ముండ వన్నెలక్కమ్మ ఏమి చేసింది రాజ్యాంగ రాజుల కలుపుకున్నది దేశాల దుర్ల కలుపుకున్నది దేశ పండితుల కలుపుకున్నది అయ్యా ఓ రాజులారా మంచి మంచి భూములు మాకు రావాలి నల్లింద్రగిట్ట రాగళ్ళు మాకు రావాలి మంచి మంచి పని నేర్చిన ఎట్లు మాకు రావాలి అన్ని తీవ్ర పని నేర్చిన ఎట్లు మాకు రావాలి ఆవో గుండమోతుల గుడ్డము రారాజు మల్లి గారికి పోవాలి ముళ్ళు పోటు తలగని మూవ గోల్యాగలు రాలి రారాజు మల్లి గారికి పోవాలి మంచి మంచి భూములు అనంగా నల్లగిట్ట రాగళ్ళు కుంకుమ రాగళ్ళు చంద్రగిట్ట రాగళ్ళు మాకు రావాలి గుండమోతుల గుడ్డము గుట్టలు కొండలు కొనగిళ్ళు ఉన్న భూమి మల్లి గారికి పోవాలి అని రాజాక రాజులకు వారు కలుపుకున్నది వన్నెలక్కమ్మ దేశాల దున్న కలుపుకునే వరకల్లా గానాడుడు రాజాక రాజు దేశాల దున్న ఏమనుకున్నారు ఇలా సరే పర్వాలేదా అని గానాడు రాజుల కచ్చరి మీద కొలువు తీరు కూర్చున్న రాజాక రాజులైనా గాని 7 వాళ్ళ మీద కొల్లాపురి వచ్చదా అని ఆగో వన్నెలక్కమ్మ చెప్పిన మాట మనసు లోపల పెట్టుకొని గానాడు రాజాక రాజులందరూ అయినా గాని కొల్లపూరి పట్టామమ్మ రామ రామ అన్ని తీవ్ర పని నేర్చిన ఎట్లేమో 6 కాపళ్ళకు పోతున్నాయి ముళ్ళు పోడతలేని మూగ కోల్యాగలైనా రారాజు మళ్ళీ కోతున్నాయి ఆట నల్లగిట్ట రాగళ్ళు కుంకుమ రాగళ్ళు చంద్రగిట్ట రాగళ్ళు అయినా గాడి 6 కాపళ్ళకు పోతున్నాయి గుండమోతుల గుడ్డ మనంగా గుట్టలు కొండలు కొనగిళ్ళు ఉన్న భూమి మల్లయ్య కట్టున్నాయి ఆట అయ్యో 7 వల్ల మీద కొల్లాపురి ఆట ఎప్పుడైనా పడి చేసిర్రో నల్లగిట్ట రాగళ్ళు కుంకుమ రాగళ్ళు చంద్రగిట్ట రాగళ్ళు 6 కాపళ్ళకు పోతున్నాయి అని తీవ్ర పని నేర్చిన ఎట్లు అనంగా అరగలు నేర్చిన ఎట్లు నాగళ్ళు నేర్చిన ఎట్లయినా కానీ 6 కాపళ్ళకు పోతున్నాయి గుండమోతుల గుడ్డము రారాజు మల్లయ్య కత్తున్నది రామన్న లక్ష్మణ లంకతోడు ఎట్లయినా కానీ రారాజు మల్లయ్య కత్తున్నాయి ఆట ఇంకప్పుడు దేవుడు మల్లయ్య కళ్ళ చూసరే అమ్మా ఎత్తిర్రా అన్న ఎంత ద్రోహం నాకు ఎత్తిర్రా అన్నయ్యా ఎరక సీరి నేను పుట్టినరా అన్న అని ఎంగిలి బాలు ఈగినరా అన్నయ్య ఎంగిలి రమ్ము ఈగినరా అన్నలాలా అన్న ఎంత మోసమ్ము వేసినారు అన్నలాలా ఎంత మోసమ్ము వేసినారు అన్నలాలా
బ్రతకలేను కొల్లాపురి నేను బ్రతకలేను కొల్లాపురి కొల్లాపురి పట్టంలో కూడా నేను బ్రతకలేని అమ్మాయిలమ్మ ఉండబోతుల ఉండవు నాకు వచ్చింది అమ్మా రామన్న లక్ష్మణ రంగ జోడెట్టు నాకు వచ్చినాయి ఇలా రామన్న లక్ష్మణ రంగ జోడెట్టు అంటే కోడి ఉండబోతుల గుడ్డంలో నేను ఏడికి వ్యవసాయం చేస్తున్నది కావాలి ఏడికి వ్యవసాయం చేస్తున్నది కావాలి బాడికి పంట పండించినోని కావాలి అన్నగల్లతో సరదండగా నేను వ్యవసాయం నేను చేస్తా బాడికి నేను పంట పండిస్తలే అమ్మా అమ్మ నేను వెళ్ళిపోతనే నీలమ్మా దండమ్మ పెడతా ఉన్నానా తల్లిరా ఆరుగురు తోడబుట్టి నా తల్లిరా పోయిన రాజ్యాలు మలిపి నా తల్లిరా పోయిన దేశాలు మలిపి నా తల్లిరా పోయిన రాజ్యాలు మలిపినా పోయిన దేశాలు మలిపినా కాలిపోయిన కొల్లపురిని కనుక తిని మేడలు కట్టినా కూలిపోయిన కొల్లపురిని కుదిరించి మేడలు కట్టినే అమ్మా ఆరుగురు కొడుకులను ఒక ఎత్తు చూస్తే నన్ను ఒక్కరిని ఒక ఎత్తు చూసినావు అమ్మా కాకి కొట్టకుండా గద్ద కొట్టకుండా ఆదుకున్న వెయ్యిలవ్వా కాకి కొట్టకుండా ఏ రాజ్యం అన్నవో ఈ రాజు లెక్క బ్రతుకుతా ఏ దేశం అన్నవో ఈ దొర లెక్క బ్రతుకుతానే చల్లారి నోట కాదే నీలమ్మ దీవెనాలు పెట్టరాదే నీలమ్మ అమ్మా నీలమ్మ దేవి కన్న తల్లి దీవెన కడప దాటబోదు ఆడపిల్ల దీవెన అడుగు దాటబోదు కోడలు దాటి దీవెన కొంగు దాటబోదు అర్తివాడు దీవెన పొలివెన దాటబోదు అంటారు చల్లని నోట నాకు దీవెన అర్థం పెట్టినట్టుకుంటే గుండెమూతల గుండెముగా అడిగి నేను వెళ్ళిపోయి దేనికి వ్యవసాయం చేసుకొని వాడికి పంట పండించుకొని బ్రతుకుతారే నా తల్లి నీలమ్మ మల్లయ్య దేవరాజు మల్లయ్య ఓ తల్లి నీలమ్మ నాకు దీవించి జీవితాలు పెట్టి నా తల్లి నీలమ్మ వరకల్లా నా కొడుక ఎంత మాట వరకిల్లా కొడకో నా కొడుక మల్లయ్య నువ్వు ఉంట ముందుకు కొడుక బట్ట బంగారం ఐదు రొట్టో కచ్చవాణి కొడుక మల్లయ్య నేర్కొని మరి కొడకల్లా మీద మరి పూటలు వెళ్ళేసిన కొడుక మల్లయ్య కొడకరాల కల్ల కొడుక
అంటున్నారు కొడుక కొడుక మల్లయ్య వెళ్ళిపోర కొడుక జాబంగా వెళ్ళిపోయి శేవంగా రారా కొడుక మల్లయ్య భర్తకు భార్య దీమంటారా కొడుక భార్యకు భర్త దీమంటారా కొడుక నువ్వు ఒక్కరివే పోతున్నావు కొడుక వనరాసి పుత్తే పోలే ఎక్కడున్నవే కోడల పద్మాల దేవాని కోడల పద్మాల దేవుడు పిలిచింది రవరత్నాల జొన్నల గంపదీసింది కోడల పద్మాల దేవి చేతుల్లో పెట్టింది కానాడు రారాజు మల్లయ్య రేమల్లది ఓ కొడుక మల్లయ్య నీ భార్య నెమ్మడి పెట్టుకొని ఓర కొడుక రవరత్నాల జొన్నల గంప నీ భార్య చేతులు పెడుతున్నా గుండెగోతుల గుడ్డ లోపల కొడుక నువ్వు ఏడికి వ్యవసాయం వేయ కొడుక నువ్వు వాడికి పడ్డవంటి మారి ఎమ్మడ కోడలు దోలుతున్నదాట కానాడు భగవంతుడు మళ్ళీ ఏమనుకున్నాడు ఈ కోగులాది కొల్లాపురి లోపల నేను ఉండబోను కాపుల కాపుల ముఖమైన నేను కన్న చూడబోను అనుకున్నాడు రామన్న లక్ష్మణ లంక తోడెట్లను పట్టుకున్నాడు రామన్న లక్ష్మణ లంక తోడట్ల మీద ముచ్చాల కాని వేసుకొని బంగారు నాగడి వారేసుకొని ముచ్చాల కాని వేసుకొని బంగారు నాగడి వారు భుజమందు పెట్టుకొని మల్లయ్యా ఇక రావే భార్య పద్మాల దేవాని భార్య పద్మాల దేవిని తోలుకొని రారాజు మల్లయ్య గుండెమోతల గుడ్డ బయలుపోవాలి ఆడబడ్డ గుడ్డాన్ని నిన్ను పాటికి దేవాల చూడబడ్డ గుడ్డాన్ని తోడికి దేవాలనుకున్నాడు మల్లయ్య ఆ గుండెమోతల గుడ్డ లోపల అన్నగాళ్ళతోటి సరితట్టుగా నేను పాటికి పంట పండించుడు కావాలి అనుకోని భార్య తోలుకొని రవరత్నాల జొన్నలు పట్టు గంప పట్టుకొని రామల లక్ష్మణ లంక తోడట్లకు బంగారు కొడారేసి గుండెమోతల గుడ్డము గాడికి బయలుదేరిండు దేవరాజు మల్లయ్య గుట్టలు కొండలు కొనగిరులు కనబడుతున్నాయి మంగ పొదలు పరికి పొదలు దంత పొదలు కత్తెర గోరెంకలు కలవాడి ఉన్నాయి కొండమోతుల గుడ్డాలు నేను ఎట్లా సాబియేళ్ళ అని మల్లయ్యా వంగై వాసాలతోటి తుంగై దూలాలతోటి చిన్న గుడిసె తయారు వేసిండు ఓ బామా పద్మాలదేవి ఎన్నడు ఎండ మామూలు చూడలేవు నీవు గుడిసె లోపల ఉండుమాని గుడిసె లోపల భార్య పద్మాలదేవిని ఆ చోట ఉంచి సిలికమూది గొడ్డలు పట్టిండు దేవుడు సిరియాప కామల పట్టిండా సిలికమూది గొడ్డాలి దేవుడు చేత